నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. సీమాంతర తీవ్రవాదంతో కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్తాన్కి సర్జికల్ దాడులతో గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. ఈ ఘటన తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది పొరుగు దేశం. దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సర్జికల్ దాడుల తర్వాత దాదాపు 65 సార్లు దాయాది దేశం కాల్పులకు తెగబడిందంటే ఆ దేశం ఎంతటి ఒత్తిడిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు సరిహద్దు వెంబడి సైనిక పోస్టులపై కాల్పులకు పాల్పడే పాక్ జవాన్లు ఈసారి ఏకంగా పౌర ఆవాసాలపై మోర్టార్లతో దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో 8 మంది మరణించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పాక్ కాల్పుల కవ్వింపు చర్యలతో మరోసారి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకొని పాకిస్తాన్ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలనే స్వరం పెరుగుతోంది. ప్రభుత్వం దౌత్య మార్గాల్లో పాకిస్తాన్ మెడలు వంచే వ్యూహాన్ని మరింత పదును పెట్టే ఆలోచనల్లో ఉంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మరికొందరంటున్నారు. దారికి రాని పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటే మరోమారు దాడులు చేయాల్సిందేనా, లేదంటే దౌత్యపరమైన మార్గాలే అనుసరించాలా? ఉరీ ఘటన తర్వాత ఒంటరైన పాకిస్తాన్. పాక్ సైన్యంలో తీవ్ర అసహనం. సరిహద్దు వెంబడి పదే పదే కవ్వింపు చర్యలు. పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన. కోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడం ఎందుకనుకున్న రీతిలో భారత్ ప్రయత్నిస్తుంటే పాక్ మాత్రం యుద్ధానికి రంకెలు వేస్తోంది. ఏదో విధంగా భారత్ను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలన్నది ఆ దేశం ఉద్దేశంగా కనిపిస్తోంది. సైన్యంలో నిస్సహాయత, అసహనం పెరిగినప్పుడల్లా జమ్మూ కశ్మీర్ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్తాన్కు మామూలే. ఉరీ ఘటన తర్వాత పాక్ను ఒంటరిని చేసేందుకు భారత్ చేపట్టిన చర్యలు, సార్క్ సదస్సు ఆగిపోవడం, తీవ్రవాద సంస్థల అకౌంట్లు స్తంభింపజేయాలంటూ అమెరికా ఒత్తిడి, ఇలాంటి అంశాలతో పాక్ సైన్యంలో అసహనం మరింత పెరిగింది. ఉరీ ఘటన తర్వాత భారత్ తీసుకున్న ప్రతీకార దాడితో పొరుగుదేశం వైఖరిలో మార్పు వస్తుందని చాలా మంది భావించారు. కానీ అలాంటివేమీ జరగలేదు. పైపెచ్చు మరింతగా రెచ్చిపోతోంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు భారత్ భద్రతా బలగాలు ధీటుగా జవాబివ్వడంతో ఈసారి పాక్ సేనలు సరిహద్దు గ్రామాల్ని లక్ష్యంగా చేసుకున్నాయి. సరిహద్దు గ్రామాల్లో సామాన్య పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డంతో మరింత అప్రమత్తమైంది భారత సైన్యం. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మిలిటరీ పోస్టులు సాంబా, పూంచ్, రాజౌరి సెక్టార్లో పౌర ఆవాసాలపై మంగళవారం నాడు హఠాత్తుగా కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. ఈ కాల్పుల్లో 8 మంది పౌరులు మరణించారు. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారిలో 2 చిన్నారులు, 2 మహిళలు ఉన్నారు. ఇందులో మరింత విషాదకరమైన ఘటన ఏమిటంటే ఒకే కుటుంబంలో 4 ప్రాణాలు కోల్పోగా అదే కుటుంబానికి చెందిన 7 ఏళ్ల వయసున్న పాప తీవ్రంగా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాక్ సైన్యం దాడుల్ని తిప్పికొట్టేందుకు భారత సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో 2 పాక్ సైనికులు మరణించారు. సాంబా జిల్లాలో రామ్గఢ్ ప్రాంతంలో 6 పౌరులు మరణించగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. నియంత్రణ రేఖ వెంబడి జరిగిన కాల్పుల్లో 2 మహిళలు మరణించారు. ఇదే ప్రాంతంలో 3 సైనికులకు గాయాలయ్యాయి. ముందుగా చిన్న ఆయుధాలతో కాల్పులకు తెగబడిన పాక్ రేంజర్లు ఆ తర్వాత వరుసగా మోటార్లు, రాకెట్ లాంచర్లతో దాడులు జరిపారు. సర్జికల్ దాడులు జరిపిన తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు ఇప్పటివరకు 65 సార్లు కాల్పులకు తెగబడగా 15 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం ఒక్కరోజే 8 మంది భారత పౌరులు మరణించారు. ఇప్పటి వరకు సైనిక పోస్టులపైనే దాడులకు పాల్పడుతూ వచ్చిన పాక్ ఈసారి శివారు గ్రామాలపై దృష్టి సారించడానికి కారణం
అక్కడి నవాజ్ సర్కార్పై పెరుగుతున్న ఒత్తిడేనని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. बड़े दुख की बात है कि पाकिस्तान ने दरिंदगी की हर हद जो है उसको पार कर दी है, हर किस्म के इंटरनेशनल कन्वेंशन को वायलेट कर रहे हैं और जबरन और यकीनन जो है वो सिविलियन एरिया को टारगेट करके वहां पे सिविलियन को कैजुअल्टी पहुंचाने की कोशिश कर रहे हैं. कल का दिन तो सबसे दर्दनाक रहा और सबसे दर्दनाक घटना जो है वो जम्मू के रामगढ़ सेक्टर में हुई, जहां पर कि 1 साल की एक बच्ची जो है जिसको मल्टीपल इंजरीज हुई और उसकी फैमिली के 4 मेंबर्स जो है वो शहीद हो गए. तो ये एक बहुत ही दुखद घटना है. इससे बड़ी दुखद घटना और क्या हो सकती है, इससे बड़ी दरिंदगी की एग्जाम्पल और क्या हो सकती है. ఉరీ ఘటన తర్వాత పాక్ ను దారిలోకి తెచ్చేందుకు భారత్ అనేక చర్యలు తీసుకుంది. అంతర్జాతీయంగా పాక్ ను ఏకాకిని చేయడం, రాజకీయ దౌత్యపరంగా చర్యలు తీసుకోవడం, సింధు నది జలాల ఒప్పందాన్ని పునః సమీక్షించడం, అత్యంత ప్రాధాన్యత గల దేశం హోదాని రద్దు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు లక్షిత దాడులు చేసి ఆ దేశం నిబ్బెరపోయేలా చేసింది. ఉరీ ఘటన జరిగిన తర్వాత కూడా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను కొనసాగించింది భారత్. అయితే 13 ఏళ్ల తర్వాత సరిహద్దులో అధిక సంఖ్యలో సామాన్య పౌరులు మరణించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఆ దేశంతో సరిహద్దు వాణిజ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది భారత్. వీటితో పాటే 2 దేశాల మధ్య ఉన్న బస్సు సర్వీసును కూడా నిలిపివేశారు. 2 దేశాల మధ్య అనేక సంప్రదింపుల తర్వాత 2008 నుంచి 2 దేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం దాదాపుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతోంది. అయితే ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాణిజ్యంపై పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిహద్దు గ్రామాల్లోని ప్రజల భద్రత దృష్ట్యా 2 దేశాల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని ఎప్పటికప్పుడు ఉల్లంఘిస్తూ వస్తోంది పాక్. పైపెచ్చు భారత్ నుంచి వస్తున్న కవ్వింపు చర్యల వల్లే కాల్పులు జరపాల్సి వస్తోందంటూ ఎదురుదాడికి దిగుతోంది. ఈ కారణంగానే సరిహద్దు గ్రామాల నుంచి చాలా మందిని ఖాళీ చేయించింది భారత సైన్యం. అయితే అందులో కొంతమంది మాత్రం తమ నివాసాలు వదిలి రావటానికి అంగీకరించడం లేదు. అడపాదడపా కాల్పులతో ఇలాంటి వాళ్లు అనునిత్యం భయం గుప్పిట్లో బతకాల్సి వస్తోంది. మంగళవారం నాడు జరిగిన కాల్పుల ఘటనలో రామ్గఢ్ ప్రాంతంలోని దాదాపు 55 గ్రామాల ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లారు. వీరిలో చాలా మంది ఆలయాలు, స్కూళ్లు, రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమాల్లో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. సైన్యం చెబుతున్న దాన్ని బట్టి చూస్తే అక్కడ మరికొద్ది రోజులు కాల్పులు సాగే అవకాశం కనిపిస్తోంది. ऐसा है कि पाकिस्तान की तरफ से समय समय पर इस प्रकार की जो गोलाबारी सीमा पर होती रही है, लेकिन इस बार जो बताया गया कि कभी भी 1965 की जंग हो या 1975 की जंग हो, हमारे जो ये सेक्टर्स हैं इसमें इस प्रकार की कोई सिविलियंस की मौत नहीं हुई है. चिंताजनक है, लेकिन जब भी कोई एक्शन होता है उसका रिएक्शन स्वाभाविक बात है और भारत सरकार और हमारी जो सिक्योरिटी फोर्सेस हैं उसको कर भी रही हैं. इसके बावजूद, ये सब होने के बावजूद जो हमारे जो वहां के लोग हैं और लोगों का ये कहना है कि एक बार कोई ना कोई फैसला हो जाना चाहिए. इस प्रकार की एक स्थिति बनी हुई है. కాల్పులు గత వారం రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ మంగళవారం నాడు మాత్రమే ఉధృతంగా మారాయని సైనికాధికారులు చెబుతున్నారు. కాల్పుల ధాటికి దాదాపు 25 పాఠశాలల్లో మంటలు చెలరేగాయి. దీంతో జమ్మూలో 175, సాంబాలో 45 పాఠశాలలు మూసివేయాల్సి వచ్చింది. ఇక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పాఠశాలలు మూసివేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ వేర్పాటువాదుల పిలుపుతో దాదాపు 4 నెలలుగా పాఠశాలలు మూతపడి ఉన్నాయి. జమ్మూ కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు, మరోవైపు సరిహద్దులో పాక్ చేస్తున్న కవ్వింపు చర్యల కారణంగా స్థానిక విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారింది. స్కూళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు, ఎప్పుడు మూస్తారో తెలియదు. అసలు తాము చదువుకునే అవకాశం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు విద్యార్థులు. కళాశాలల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. సరిహద్దు గ్రామాల్లో పౌరుల పరిస్థితి మరింత దయనీయం. వీలైతే వీరు మైదాన ప్రాంతాలకు చేరుకోవడం లేదా ఇంట్లోనే ఉండాలని, లేదంటే రాత్రిపూట బంకర్లలో దాచుకోవాల్సిందిగా సైనికులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడి గ్రామాల్లో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతోందోనన్న ఆందోళనలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా జమ్మూ కశ్మీర్లోని ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పాక్ అనుకూల వర్గాల కారణంగా లోయలో రాజుకున్న మంటలు చల్లారడం లేదు. అక్కడ హింస చెలరేగి 100 రోజులు దాటుతోంది. పైకి హింస తగ్గినట్టు కనిపించినా ఏదో మూల రెచ్చగొట్టే చర్యలు కనిపిస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు తాజా ఘటనల నేపథ్యంలో అక్కడ మళ్లీ అల్లర్లు చెలరేగే అవకాశాలు తోసిపుచ్చలేం. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారానికి రెండు దేశాలు చర్చిస్తే మంచిదని చెబుతున్నారు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. చర్చలు జరిగితేనే సమస్యకు ముగింపు పలకవచ్చన్నది ఆమె అభిప్రాయం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు జరుగుతాయని ఆశించడం కూడా అత్యాశే. రెండు దేశాల మధ్య వివాదాలను జమ్మూ కశ్మీర్తో ముడిపెడుతోంది పాకిస్తాన్. అంతేకాదు, ఈ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి వీలైనంత మేర ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం వల్లే ముష్కర మూకలను ఎగదోసి పబ్బం గడుపుకుంటోంది. అందుకే ముందు సీమాంతర తీవ్రవాదానికి స్వస్తి పలికితేనే చర్చలు జరుపుతామని భారత్ పట్టుబడుతోంది. తీవ్రవాద సంస్థలను అదుపు చేసే శక్తి, సాహసం పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్నాయని ఆశించడం అత్యాశే. తన దేశంలో తీవ్రవాదులు రెచ్చిపోయి అమాయకుల ప్రాణాలు తోడేస్తున్నా పట్టించుకోకుండా పక్క దేశంలో మంటలు రాజేయడానికే చూస్తోంది. जब भी भारत और पाकिस्तान के रिश्ते खराब हुए उसका खमियाजा जम्मू कश्मीर के लोगों ने भुगता। बातचीत ही हल है, जंग कोई हल नहीं है। बातचीत तो करनी पड़ेगी, कब करनी है इसका फैसला दिल्ली को करना है, लेकिन बातचीत जल्द हो और शांति आए, अमन आए, ये हम चाहते हैं. అంతర్జాతీయ సమాజం ఒత్తిడికి తలొగ్గి అక్కడి ప్రభుత్వం చర్చలకు సిద్ధమైనా అందుకు పాక్ సైన్యం అంగీకరిస్తుందని ఆశించడం కష్టమే. ప్రస్తుతం ప్రజాప్రభుత్వం ఉన్నా పేరుకు మాత్రమే ఉంది. నడిచేదంతా సైనిక పెత్తనమే. వారు చెప్పినట్టే నడుచుకోవాలి. మరోవైపు వీరు పెంచి పోషిస్తున్న ఉగ్రవాద గణం కూడా అక్కడి నాయకత్వ మాట వినే పరిస్థితిలో లేదు. ఇటీవల క్వెట్టాలో జరిగిన ఉగ్రదాడే అందుకు నిదర్శనం. పోలీస్ శిక్షణా సంస్థపై ఉగ్రవాదుల దాడిలో 60 మంది మరణించారు, 190 మంది గాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ పాలనపై నవాజ్ సర్కార్ పట్టు బిగించలేకపోతున్నారు. మరోవైపు నవాజ్ సర్కార్పై న్యాయపరమైన చర్యల కోసం పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ కోర్టు తలుపులు తట్టారు. మరోవైపు సైన్యం నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. అన్ని వైపుల నుంచి వస్తున్న దాడులతో నవాజ్ షరీఫ్ సర్కార్ అచేతనంగా మారడంతో సైన్యం రెచ్చిపోతోంది. సర్జికల్ దాడుల తర్వాత భారత్కు సరైన సమాధానం ఇవ్వలేకపోయామని భావిస్తున్న సైన్యాధిపతి తమ అక్కసును వెళ్లగక్కేందుకు పౌర ఆవాసాలపై దాడులకు తెగబడుతున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. సరిహద్దు వెంబడి చొరబాట్లు ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది పాక్. దాడులు, ఎదురుదాడుల మాటున ముష్కర మూకలు సులభంగా భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే పదే పదే కాల్పులు జరుపుతూ కవ్వింపులకు పాల్పడుతుంటుంది. అయితే పాక్ వ్యూహాలను పసిగట్టిన భారత సైన్యం ఓవైపు ప్రతిదాడులు జరుపుతూనే అక్రమ చొరబాట్లపై ఓ కన్నేసి ఉంచుతోంది. ఇటీవలి కాలంలో అలాంటి ప్రయత్నాలు చాలా వరకు అడ్డుకోగలిగింది. చొరబాట్ల విషయంలో ఇప్పటి వరకు పొరుగుదేశం అనుసరించే వ్యూహం ఇదే. అయితే ఈసారి మాత్రం శివారు గ్రామాలపై కాల్పులకు పాల్పడటమే ఆలోచించాల్సిన విషయం. కేవలం చొరబాట్లను ప్రోత్సహించేందుకే అయితే సైనిక పోస్టులపై కాల్పులు జరుపుతోంది. మరి పౌర ఆవాసాలపై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నది అర్థం కాని విషయం. అందుకే పాక్ రెచ్చగొట్టే ధోరణిపై మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంతో తాడో పేడో తేల్చుకోవాలన్న రీతిలో స్పందిస్తున్నారు. నిన్నటి వరకు ఏకపక్షం అనుకున్న ఎన్నికలు గడువు దగ్గర పడే కొద్దీ ఉత్కంఠభరితంగా మారాయి. పోటీలో వెనుకబడిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చివరి వారంలో అనూహ్యంగా ముందుకొచ్చినట్లు సర్వేల్లో వెల్లడైంది. ఈమెయిల్ స్కామ్లో హిలరీ పాత్రపై మరోసారి దర్యాప్తు చేయాల్సి ఉందని FBI డైరెక్టర్ చేసిన ప్రకటన పరిస్థితిని ఊహించని మలుపులు తిప్పింది. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో అభ్యర్థులిద్దరూ పరస్పర ఆరోపణలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మరో వారం రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఎవరు విజేత అవుతారో అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పోలింగ్ రోజు వరకు ట్రంప్ ఇదే ఆధిక్యం కొనసాగిస్తారా? ట్రంప్ వ్యూహాన్ని బద్దలు కొట్టి
ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు హిల్లరీ ఏం చేయబోతున్నారు? Ladies and gentlemen, the next and first female president of the United States, Hillary Clinton! కుందేలు తాబేలు పరుగు మాదిరిగా కాకుండా రెండు చిరుతపులులు ఒకే జింక వెనుక పడినట్లు సాగుతున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికలు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో పోటీలో వెనకబడిపోయిన డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా దూసుకొచ్చారు. పోటీ ప్రారంభమైన తరువాత మొదటిసారిగా ఆయన ఆధిక్యంలో నిలిచారు. ప్రచారం చివరి దశలో చోటు చేసుకున్న ఈ పరిణామం రాజకీయ విశ్లేషకుల్ని ఆలోచనల్లో పడేసింది. ఈసారి అమెరికా అధ్యక్ష పదవికి మహిళ ఎన్నిక కాబోతున్నారని, హిల్లరీ క్లింటన్ శ్వేత సౌధంలోకి ప్రవేశించడం లాంఛనమే అనుకుంటున్న వాళ్లకు వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ చేసిన సర్వే నివేదిక చిన్న సైజు ఝలకిచ్చింది. ట్రంప్ బృందంలో ఉరిమే ఉత్సాహాన్ని నింపింది. నవంబర్ 2 మంగళవారం పోలింగ్ జరగనుండగా మొదటి మంగళవారం వచ్చిన ఈ నివేదిక ఉత్కంఠ పెంచింది. డొనాల్డ్ ట్రంప్కు 46% మద్దతు పలుకుతూ ఉండగా హిల్లరీ క్లింటన్ 45%కే పరిమితమయ్యారు. పోటీలో ఉన్న మిగతా ఇద్దరు అభ్యర్థులిద్దరికీ కలిపి 5% ఓటర్లు మద్దతు పలికారు. లిబర్టేరియన్ పార్టీ అభ్యర్థికి 3%, గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టిన్ 2%తో సరిపెట్టుకోవాల్సొచ్చింది. వీళ్ళిద్దరికీ గతంలో పోలిస్తే అండగా నిలిచే ఓటర్ల శాతం భారీగా తగ్గింది. రిపబ్లికన్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ కాదంటూ హిల్లరీ బృందం ధీమా వ్యక్తం చేస్తున్నా 1% ఆధిక్యం అంత తేలిగ్గా తీసి పారేయాల్సిందేమీ కాదని హెచ్చరిస్తున్నారు సీనియర్లు. But what about our girls? What about girls watching all this? What happens to their confidence? Their sense of self-worth? If you've got a daughter, a granddaughter, a sister, a mother, a wife, a good friend, someone like this becoming president who insults more than half the population of the United States of America? And what about our boys? హిల్లరీ క్లింటన్ ఈమెయిల్ స్కామ్లో ఎఫ్బీఐకి మరో ఆధారం దొరికింది. గతంలో హిల్లరీకి సహాయకురాలిగా ఉన్న హుమా అబ్దీన్ ల్యాప్టాప్లో కొన్ని కొత్త ఈమెయిల్స్ ఉన్నాయని, వీటిపై దర్యాప్తు చెయ్యాలని అధికారులు చేసిన ప్రకటన క్లింటన్కు చిక్కులు తెచ్చిపెట్టింది. హ్యూమా అబ్దీన్ ల్యాప్టాప్లో ఈమెయిల్స్పై దర్యాప్తు చేసేందుకు ఎఫ్బీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. ప్రభుత్వ ఈమెయిళ్లను హిల్లరీ క్లింటన్కు సంబంధించిన ప్రైవేట్ సర్వర్కు పంపారనే ఆరోపణలపై ఎఫ్బీఐ మరోసారి దర్యాప్తు ప్రారంభించడం ట్రంప్కు కలిసొచ్చింది. అయితే ఈమెయిల్స్ స్కామ్పై విచారణ పోలింగ్లోగా పూర్తయ్యే అవకాశాలు లేవు. దీంతో డెమోక్రాట్లు పాత వ్యూహం ప్రకారమే తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పోలింగ్కు వారం రోజుల ముందు 1% ఆధిక్యత పోలింగ్ నాటికి ఎటైనా మళ్లొచ్చు. సీఎన్ఎన్ నిర్వహిస్తున్న సర్వేలో హిల్లరీ క్లింటన్ ఇప్పటికీ స్పష్టమైన ఆధిక్యతతో ఉన్నారు. ఈ ఏడాది మేలో ట్రంప్ హిల్లరీతో సమానంగా పోటీపడిన మహిళలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు భారీగా నష్టం కలిగించాయి. ఒక దశలో ఆయనకు మద్దతు 11% పడిపోయింది. ఇప్పుడు కూడా ఈమెయిల్స్ స్కామ్లో హిల్లరీ పాత్రపై ఎఫ్బీఐ చేసిన వ్యాఖ్యల వల్లే ట్రంప్ వైపు మొగ్గు పెరిగింది. కానీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన కొత్తగా చేసిందేమీ లేదు. కాబట్టి ఎన్నికల ఫలితాల్ని ఊహించడం కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇలాంటి అనుభవాలు ఉన్నట్లు గుర్తు చేస్తున్నారు. Hillary is not the victim. The American people are the victims of this rigged and corrupt system in every way. And this is your one chance to change it.
It's your one chance. I don't think you're going to have another chance, folks. We have an election coming up. You're not going to have another chance. In 4 years, you can forget it. If she were to be elected, it would create an unprecedented constitutional crisis, and the work of government would grind to an unbelievably unglorious halt. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో ఒకరిపై ఒకరు ఆరోపణలకే పరిమితమవుతున్నారు. హిల్లరీ క్లింటన్ ఈమెయిల్స్ కుంభకోణాన్ని మరోసారి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆమె అమెరికన్లను మోసం చేశారని, ప్రభుత్వ రహస్యాల్ని బయటి వ్యక్తులకు చేరవేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. హిల్లరీ క్లింటన్ కూడా గతంలో మాదిరిగానే మహిళలపై ట్రంప్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల గురించే ప్రస్తావిస్తున్నారు. ఫ్లోరిడాలో తనతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ విశ్వసుందరి అలిసియా మిజ్డాలో కూడా ట్రంప్ చేసిన కామెంట్ల గురించి ప్రధానంగా ప్రస్తావించారామె. ట్రంప్ అధ్యక్ష పదవి చేపడితే మహిళల గౌరవం ఏం కావాలంటూ ప్రశ్నిస్తున్నారు. వారం తిరిగొచ్చేసరికి ప్రపంచంలోనే అతి పురాతన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఈసారి అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యం ప్రతిష్టను బజారులో నిలబెట్టాయి. అభ్యర్థులిద్దరిపైన అక్రమాల ఆరోపణలు, అసభ్య పదజాలం, వివిధ వర్గాల్ని కించపరిచేలా వ్యాఖ్యలు. గతంలో ఏ ఎన్నికల్లోనూ ప్రచారం ఈ స్థాయిలో దిగజారలేదు. తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తారని భావించిన నాయకులు పరస్పర ఆరోపణలకు పరిమితం కావడం చూసి సగటు అమెరికన్ ఓటర్ తీవ్రంగా నిరాశకు గురయ్యాడు. ఓ పార్టీ అభ్యర్థి ఆదాయపు పన్ను ఎగ్గొట్టారని మరో పార్టీ ఆరోపిస్తే పార్టీకి సంబంధించిన ఈమెయిళ్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కోవాల్సిన దుస్థితి మరో పార్టీ అభ్యర్థిది. Ladies and gentlemen, the next and first female president of the United States, Hillary Clinton! అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానంపై మిగతా ప్రపంచానికి అంతులేని ఆసక్తి ఉంది. ఓటర్లను మోసం చేసే వాగ్దానాల కంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడం, వారికి మెరుగైన జీవనాన్ని అందించడానికి పార్టీలు, అభ్యర్థులు కసరత్తు చేస్తాయక్కడ. బహిరంగ వేదికలపై అభ్యర్థులిద్దరూ చర్చించే పరిస్థితి ఇక్కడే ఉంది. ఈ చర్చల్లో అభ్యర్థులు వ్యక్తపరిచిన అభిప్రాయాల ఆధారంగానే ప్రజలు ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయం తీసుకుంటారు. దేశంలో సమస్యలతో పాటు విదేశాంగ విధానంలో అంశాలపైన విస్తృత చర్చ జరుగుతుంది. అయితే ఈసారి జరిగిన బహిరంగ చర్చలు కూడా వ్యక్తి దూషణలకే పరిమితం కావడం విషాదకరం. అమెరికా స్థూల జాతీయోత్పత్తి పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మధ్యతరగతి ఆదాయం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నల్ల జాతీయులపై జరుగుతున్న దాడులు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. 15% అమెరికన్, ఆఫ్రికన్లు ఈసారి ఓటింగ్కు దూరంగా ఉంటారంటూ జరుగుతున్న ప్రచారం అగ్రరాజ్యం ప్రతిష్టను అంతర్జాతీయంగా మసకబార్చే అవకాశముంది. ట్రంప్ లేదా హిల్లరీ ఎవరు గెలిచినా తమపై దాడులు పెరగవచ్చని నల్ల జాతీయులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రజల్ని, పాలకుల్ని ఆందోళనకు గురిచేస్తున్న మరో సమస్య తుపాకులు. గత 4 ఏళ్లలో తుపాకుల దాడుల్లో మరణించిన వారి సంఖ్య పెరిగింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు ఈ సమస్యల్ని ప్రస్తావించినా పరిష్కారాల్ని చూపలేకపోయారు. So if you live here or in Michigan or Pennsylvania or Minnesota, those 4 places, you can change your vote to Donald Trump will make America great again, okay? She is not going to make America great. దేశీయంగా ఉన్న సమస్యలతో పాటు అంతర్జాతీయంగా అనేక సవాళ్లు కొత్త శ్వేత సౌధంలో అడుగుపెట్టే వ్యక్తి కోసం కాచుకు కూర్చున్నాయి. సిరియాలో రష్యాని కట్టడి చేయడం అమెరికాకు తలకు మించిన భారంగా మారింది. చైనా విస్తరణ, విజృంభణ అమెరికా నాయకత్వాన్ని కలవరపెడుతున్న మరో అంశం. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగడం, సిరియా శరణార్థులు లాంటి సమస్యలతో అమెరికన్లకు సంబంధం లేకున్నా ఈ సమస్యల పట్ల కొత్త అధ్యక్షుడి విధానమేంటో తెలుసుకోవాలని అక్కడి పౌరులు భావిస్తున్నారు. ఇన్ని సమకాలీన అంశాలకు అతీతంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో వ్యక్తిగత దూషణలు, పరస్పర ఆరోపణలు, కొన్ని వర్గాల్ని కించపరిచే వ్యాఖ్యలకు ఊహించని ఆదరణ లభించింది. మహిళ పోటీలో ఉన్నందునే ఇలా జరిగిందనే విశ్లేషణలు చేశారు కొంతమంది రాజకీయ పండితులు. కులం, మతం, వర్గం, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సమాన ఆదరణ లభిస్తుందని ఘనంగా చెప్పుకునే దేశంలో ఇలాంటి పరిస్థితి ఊహించలేనిది.
ఫలితం గతంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా నవ్వుల పాలైన అధ్యక్ష ఎన్నికల విధానం ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలతో మరోసారి అంతర్జాతీయంగా అభాసు పాలైంది. ఎన్నికలు పూర్తయిన తరువాత అమెరికన్ ఎలక్టరల్ కాలేజ్ అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటుంది. ప్రతి రాష్ట్రం నుంచి ఆయా పార్టీల తరపున నిలబడే అభ్యర్థులే ఎలక్టరల్ కాలేజ్లో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం అమెరికన్ ఎలక్టరల్ కాలేజ్లో 538 మంది సభ్యులుంటారు. ఇందులో 270 మంది మద్దతు సాధిస్తే శ్వేత సౌధంలోకి ప్రవేశించినట్లే. అమెరికాలోని 50 రాష్ట్రాలతో పాటు రాజధాని వాషింగ్టన్ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో జనాభాను బట్టి ఎలక్టరల్ కాలేజ్ సభ్యులుంటారు. మెయిన్, నెబ్రాస్కాలో మాత్రం పరిస్థితి భిన్నం. అధ్యక్ష ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల పాత్ర కీలకం కానుంది. ఫ్లోరిడా, ఒహాయో, నార్త్ కరోలినా, వర్జీనియా, అరిజోనా, నెవడా, కొలరాడో, జార్జియా ఈ రాష్ట్రాల్లో 2 ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లున్నాయి. గత ఎన్నికల్లోనూ అభ్యర్థుల బలాబలాల్ని ఈ రాష్ట్రాలే నిర్దేశించాయి. ఈ 9 రాష్ట్రాల్లో 125 మంది ఎలక్టరల్ సభ్యులు ఎన్నికవుతారు. ఎన్నికలు ముగిసిన తర్వాత గెలిచిన అభ్యర్థి శ్వేత సౌధంలో అడుగు పెట్టడానికి 3 నెలల గడువు ఉంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా పదవీకాలం 2017 జనవరి 20 మధ్యాహ్నానికి పూర్తవుతుంది. అదే రోజు కానీ 21న కానీ కొత్త అధ్యక్షుడు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.